మర్చిపోయాను. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఓ, నేను భోజనం చేస్తున్నాను కదా. జింటూ, ఇతను మళ్ళీ ఆ దుకాణానికి వెళ్తున్నాడు, తీసుకురావాలి. నేను వెంటనే వెళ్ళి తాతయ్యని తీసుకొస్తాను. థ్యాంక్ యూ మిత్రమా. నువ్వెవరైనా కావచ్చు, నేను ఇప్పుడే కిందకి ల్యాండ్ అయ్యి నిన్ను కలుస్తాను. మ్యాగ్నెటిక్ పవర్స్ ఆన్. మ్యాగ్నెటిక్ పవర్స్ ఆన్. వద్దు, వాటిని వదిలేయ్, వాటిని వదిలేయ్. వీర్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు తాతయ్య. ధన్యవాదాలు హిమ్లీ. ఇప్పుడు నువ్వేం చేయగలవు టింబక్టోన్? ఇప్పుడు నేను పారిపోతాను. బాస్, కాపాడండి. చుల్బుల్, నువ్విక్కడేం చేస్తున్నావు? త్వరగా పద, వీరు ప్రమాదంలో ఉన్నాడు. వీర్, ఏమైంది నీకు? అంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది. ఆ హెలికాప్టర్ లో ఉన్న మనుషులు నా పవర్స్ ని చూసేశారు. వాళ్ళని మర్చిపోయేలా చెయ్యి. అగడం బగడం ఆలం ఫాలం, మీ జ్ఞాపక శక్తి పోవాలి. ఇప్పుడు మీరు చూసిందంతా పూర్తిగా మర్చిపోవాలి. హిమ్లీ, ధన్యవాదాలు. నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావు కదా, నేను పేరుకే కాదు నిజంగానే వీరుడ్నని. కానీ నిజానికి నువ్వు కూడా వీరికేమీ తక్కువ కాదు కదా మిత్రులారా. ఓహో, వీళ్ళిద్దరూ ఇలాగే జీవితంతో యుద్ధం చేసేలా ఉన్నారు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వేం చేయగలవు వీర్? వాళ్ళ దగ్గర ఏవో శక్తులున్నాయి. నా దగ్గర తెలివుంది. విను. ఏ పింటూ, నేను నీ లెక్క తెల్చడానికి వచ్చాను. నువ్వు నన్ను భుజుపై నుంచి వేలాడదీశావు. పద, కిందికి వెళ్ళి ఫైట్ చేద్దాం. ఒకవేళ నేను గెలిచినట్టయితే నేను యజమాని అవుతాను. నా ఆజ్ఞలు పాటించవలసిందే. అలాగే, కానీ ట్విస్టర్ సూట్ ఆన్. ట్విస్టర్ సూట్ ఆన్. ఓ నో! పింటూ వీర్ని పట్టుకున్నాడంటే ఏమవుతుంది? జింటూ! ఇదిగో. కాపాడండి, నన్ను కాపాడండి.
ఇది దారుణం, ఇది విశ్వాసఘాతుకం. నువ్వు ఏ విశ్వాస పాత్రత మీద బయటకు వచ్చావు? నిన్ను మళ్ళీ లోపలికి పంపించడానికి ఇదే తగిన మార్గం. వెళ్ళు, నీ ప్రపంచంలోనే బతుకు. ధన్యవాదాలు వీర్, నువ్వు నన్ను కాపాడావు. నువ్వు నిజంగానే వీరుడివి. ఆ మనిషి ఎవరనేది రండి చూద్దాం. తాతయ్య, ఇతని పేరు టైగర్. ఇతని నంబర్, అడ్రస్ అన్ని ఇందులోనే ఉన్నాయి. 4 వైపులా చూడండి, ఇక్కడే ఎక్కడో ఉంటారు. తాతయ్య, నేను ఆయనకి ఫోన్ చేస్తాను. అన్ని వైపులా దృష్టి సారించండి. ఎవరు ఫోన్ లో మాట్లాడుతున్నారో చూడండి. మహాశయ, తమరు మా ఊరు వచ్చినందుకు తమకు చాలా కృతజ్ఞతలు. కాసేపు ఆగండి, శుభముహూర్తానికి ఇంకా కొంత సమయం మిగిలింది. అక్కడున్నారు టైగర్, ఆ టవర్ పైన. హలో, ఎవరో? నీలాంటి చెడ్డవాడి గుండెల్లో నిద్రపోయేవాడిని. నా పేరే వీర్. అరే, నన్ను వదులు, కాపాడండి. హెల్ప్, హెల్ప్. అరే, ఎవరైనా కాపాడండి. పేలుడు పదార్థం ఎక్కడుంది? అది ఎలా పేలుతుందో చెప్పు. పేలుడు పదార్థం ప్లాంట్ లో ఉంది. అది ఆ రిమోట్ సాయంతో పేలుతుంది. చింటూ, దాన్ని ఇలా తీసుకురా. ఇదే ఇంద్రజాలమో తెలియడం లేదు. ఇది ఎలా సాధ్యమయ్యింది? తాతయ్య, దాని రిమోట్ నా దగ్గర ఉంది. ఇక ఎవరికి ఏ ప్రమాదం లేదు. దయచేసి ఇక పవర్ ప్లాంట్ ని ప్రారంభించండి ప్లీజ్. పగడం పగడం ఆలం పాలం, నీ జ్ఞాపక శక్తి పోవాలి. ఇంతవరకు నువ్వు చూసిందంతా పూర్తిగా మర్చిపోవాలి. వెళ్ళు, నీ సొంత ఊరికి వెళ్ళి ఏదైనా పని చేసుకు బతుకు. చింటూ, రోజు ఉదయం రాత్రి 2 పూట్ల బ్రష్ చేసుకో. అప్పుడు నీ దంతాలలో ఒక క్రిమి కూడా ఉండదు. ఏంటిలా జరిగింది? వీల్లేదు. ఇమ్లీని కాపాడు, వీర్. ఇప్పుడు ఆ రోబోటు ఇక్కడికి రావాల్సిందే. తను తప్పకుండా వస్తాడు. కానీ నువ్వు తనని పట్టుకుంటావో తాను నిన్ను పట్టుకుంటాడో నాకు ఖచ్చితంగా తెలియడం లేదు. ఏ, నీకు నా మీద నమ్మకం లేదా? నాకు అతని మీద ఎక్కువ నమ్మకం ఉంది. అతను పేరుకే కాదు, నిజంగానే మహావీరుడు. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. దూరం నుంచి తమాషా చూడడమే ఒంటికి మంచిది. నన్ను వెళ్ళనివ్వు. తప్పకుండా వెళ్ళనిస్తాను. అయితే ముందు నీ మిత్రుణ్ణి ఇక్కడికి రానివ్వు. స్వాగతం వీర్, నీ కోసం ఎదురు చూస్తున్నాను. భయపడకు, నేను నీ స్నేహితురాల్ని ఏమీ చెయ్యను. నా ఫ్రెండ్ ని నేను కాపాడుకుంటాను, కానీ నిన్ను ఎవరు కాపాడతారా అని ఆలోచిస్తున్నాను. ఇంత చిన్న పిల్లాడికి అంత పెద్ద మాటలా? ఏం బాగులే వీర్. ఏ.
ఇంకా యుద్ధం చేస్తావా లేక మానేస్తావా? లేదు లేదు, నన్ను వదిలేయ్. సారీ, తప్పైపోయింది. ఇమ్లీ గారు, నన్ను కాపాడండి. వీర్ గారు ప్లీజ్. వీర్, నువ్వు పేరుకి మాత్రమే కాదు, నిజంగా వీరుడివి.